గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ పేరు మారుమోగుతుంది. ఒక వాయిస్ మెసేజ్ తో ఈ అలైక్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కా చెల్లెలపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. పచ్చగా రేట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు అతడిని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పంపారు. దీంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ నెట్టింట షేర్ చేయటంతో నెటిజన్స్ వీరిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రేంజ్ లో బూతులు తిట్టారా అంటూ ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సదరు కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు. అలైక్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ ప్రతి వీడియోను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారం కంటే ఎక్కువగా ట్రోలింగ్ తో ఇప్పుడు వీరి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి ముగ్గురు అక్కా చెల్లెళ్లకు సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఇలా ఉంటే అలైక్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు బిగ్ బాస్ 9 లోకి ఛాన్స్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అలైక్య చిట్టి పికిల్స్ ద్వారా కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్న ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరిని బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేశారని టాక్ నడిచింది. అంతేకాదు నాన్ వెజ్ పచ్చళ్లను ప్రమోట్ చేస్తూ మిలియన్ కొద్ది ఫాలోవర్స్ కలిగి ఉన్న రమ్య బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తుందని నెట్టింట ప్రచారం నడిచింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అలైక్య చిట్టి పికిల్స్ అక్కా చెల్లెల్లో ఒకరైన సుమ. తాజాగా ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో సుమ మాట్లాడుతూ అలైక్య సిస్టర్స్ లో ఒకరు బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నారని, భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం తాను ఓ ప్రముఖ ఛానల్లో వీడియోని చూశానని, అందులో తనకు బిగ్ బాస్ షోకి వెళ్లాలని కోరిక ఉందని, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పానని, ఇప్పుడు ఆ వీడియోని పట్టుకొని బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్స్ రాలేదని, ఆ వార్తల్లో అసలు నిజం లేదని అన్నారు సుమ. అయితే ఇప్పుడు సుమ షేర్ చేసిన వీడియోపై విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్.